మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి కృపగలిగినటువంటి దయగలిగినటువంటి కనికరం కలిగినటువంటి రక్షణను అనుగ్రహించేటువంటి నామములో మనమంతా కూడా సజీవులముగా జీవించువారముగా ఆయనను బట్టి మనము మరి ఆ జీవము కలిగి ఉండటానికి తండ్రి ఆ విధముగా మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని యొక్క కృపావాక్య ధ్యానములలో ముందుకు కొనసాగటానికి కృప చూపించిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యను వింటూ బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. దాసును మరుగుపరచండి, వివరించి బోధించండి. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో కార్యము జరుగునట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి బైబిల్లో జీవ మరణములు అనేవి దేని వశములో ఉన్నాయి అంటే నాలుక యొక్క వశములో ఉన్నాయి. జీవమును గూర్చినటువంటిది, మరణము గూర్చినటువంటిది. ఈ రెండిట్లో ఏది ఇష్టపడి దేని యందు ఆశ కలిగి దేనిని బట్టి నాలుక మాట్లాడుతుందో దాన్ని బట్టి ఆ ఫలమును మరి అనుభవించగలరు, ఆ ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. కనుక ఈరోజు మరి అంతా కూడా మన యొక్క జీవితము, జీవన విధానము అంతా కూడా నాలుక మీద అది ఆధారపడి ఉంటుంది. కనుక నాలుక విషయములో మనము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్న తర్వాత దానివల్ల మనకు మంచి జరగాలే కానీ చెడు అనేది జరగకూడదు. ఆ మాటను బట్టి జీవము కలగల కానీ మరణము అనేటువంటిది కలగకూడదు. ఈ రెండిట్లో ఏది ఇష్టపడతావో, ఏది ప్రీతికరమో అనిపిస్తుందో దాన్ని బట్టే నీకు వచ్చేటువంటి ప్రతిఫలము, దేవుని ఫలము నువ్వు అనుభవిస్తావు అన్నట్టుగా మరి ఈ వచనములో మనము మరి చూస్తూ ఉన్నాం. ఇందును బట్టి ఈరోజు నాలుక విషయాన్ని, దాని యొక్క మరి పనిచేసే విధానాన్ని వాక్యం నుంచి వివరణగా మరి తెలుసుకోవటానికి ముందుకు వెళ్దాం. ఈ వచ్చిన మన మాటల యొక్క శక్తి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మన నాలుకకు అంటే మనము మాట్లాడే మాటకు ఇతరులకు జీవాన్ని మరి ఇచ్చే శక్తి, అలాగే మరణాన్ని లేక నాశనాన్ని మరి తీసుకురాగల శక్తి ఉందని బైబిలు మనకు బహుతేటగా తెలియచేస్తున్నటువంటి మాటలు. ముందుగా మరి జీవము అనేది నాలుక వశం, మరణం అనేది కూడా
నాలుక వశం. దీని ఫలము ఎలాగా ఉంటుందో అనేది మనము వివరణలోకి వెళ్ళినప్పుడు మనం మొదటగా జీవము గురించి మనం చెప్పుకుంటున్నాం. మనం మాట్లాడేటువంటి ప్రోత్సాహకరమైన, ప్రేమపూర్వకమైన, దయగల మాటలు ఇతరులకు ఆశను, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అవి విరిగిన మనసును బాగు చేస్తాయి మరియు వారి జీవితాలను నిర్మించేగా ఆ జీవితాలు కట్టబడేటువంటివిగా మరి ఉంటాయి. మరణము అనేది, డెత్ అనేది ఈ నాలుక వలన ఎలాగా అనంటే, మనం కోపముతో, ద్వేషముతో మాట్లాడే కఠినమైన మాటలు, మరి అబద్ధాలు, మరియు ఇతరుల నిందలు ఇతరుల మనసును తీవ్రంగా గాయపరిచేటువంటివిగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ మాటలు వారిని మానసికంగా కుంగదీసి వారి జీవితాలను నాశనం చేసేటువంటి స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ రెండు కూడా, ఈ జీవము అనేది, మరణము అనేది మరి ఆ మాట్లాడేటువంటి నాలుకను బట్టి ఉంటుంది. దాన్ని మాట్లాడే ఒక జీవాన్ని గురించి జీవపు మాటలు, లేదంటే నిర్జీవమైనటువంటి మరణపుతో కూడినటువంటి మాటలు, ఈ రెండిట్లో ఏది నాలుక చేత మాట్లాడబడుతుందో దాన్ని బట్టి మరి ఆ ఫలమును తిందువు, ఆ ఫలమే నీకు లభిస్తుంది. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో వాటి ఫలితాలు మనమే అనుభవిస్తాము. మనం ఇతరులను మంచి మాటలతో దీవిస్తే మనకు మేలు జరుగుతుంది. అలాగనే చెడు మాటలతో దూషిస్తే ఆ కీడును మనమే ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. దాని విషయంలో బైబిల్లో మనము వెళ్ళినప్పుడు, బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు, సామెతల గ్రంథము 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ రెండు కూడా నాలుకతో మాట్లాడేటువంటి మాటను బట్టి. రెండవదిగా సామెతల గ్రంథము 12:18 ప్రకారం చూసినప్పుడు, కత్తిపోటు వంటి మాటలు మరి పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యమిచ్చును. రెండు విధాలుగా మరి నొప్పించేటువంటి మాట అనేది, మరి మృదువైనటువంటి మాట అనేది, కత్తిపోటు వంటి మాట అనేది జ్ఞానముతో మాట్లాడేటువంటి మాట. ఈ రెండు కూడా నాలుకతో. దీనికి వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా నాలుక కంట్రోల్ కావటానికి, అదుపు చేయటానికి ఎఫెసీ పత్రిక 4:29 ప్రకారంగా వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభిధికరమైనటువంటి అనుకూల వచనమే మరి పలుకుడి గాని దుర్భాషైనను మీ నోట రానియకుడి. ఆ విషయంలో జాగ్రత్త పడటానికి మత్తయి సువార్త 12:36 ప్రకారంగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటలను గురించి రేపు విమర్శ దినాన అది తీర్పులోకి తీసుకురాబడతాయి అనేది వాక్యము మనకు చెబుతున్నటువంటి మరి విషయాలు. మనము మరి మామూలుగా చూసినప్పుడు కొన్ని లోక సంబంధమైనటువంటివి మరి సమాజంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా మామూలుగా ఒక సామెతగా మాట్లాడుతుంటారు. దానికి అర్థం ఏంటి అంటే, మన మాట తీరు బాగుంటే
సమాజమంతా కూడా మనతో స్నేహపూర్వకముగా ఉండటం అని. రెండవదిగా మరి కత్తి చేసిన గాయము మానుతుంది, కానీ మాట చేసినటువంటి గాయము మానదు. అంటే ఏంటి అంటే శారీరక గాయాలు కాలక్రమంలో మరి నయమవుతాయి, కానీ కఠినమైనటువంటి మాటలు మిగిల్చే మానసిక గాయాలు జీవితాంతము బాధిస్తూనే ఉంటాయి. మూడవదిగా మాటే మంత్రము అని అంటారు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు మంత్రముకి ఏ విధంగా అయితే శక్తి ఉన్నట్లుగా మరి అలాగా మరి అపారమైనటువంటి శక్తి మాటకి మరి లేదా చెడు దారి తీయటానికి మరి దారి తీస్తుంది. కనుక మాట విషయంలో, మాట్లాడే నాలుగు విషయంలో మరి నాలుగవదిగా జారినటువంటి కాలు తీసుకోవచ్చు, కానీ జారినటువంటి మాటను వెనక్కి తీసుకోలేము. అంటే మాట్లాడే మాటని ఆలోచించి మాట్లాడాలి. ఒకసారి ఆవేశంలో నోరు జారితే ఆ నష్టాన్ని ఎప్పటికీ సరిదిద్దలేము అనేది మనకు జనరల్గా మరి ఉన్నటువంటి ఒక సామెతగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి నాలుకను గురించి, ఈ జీవ మరణముల యొక్క నాలుకను గురించి బైబిల్ వచనాల్లోకి మనం లోతుగా వెళ్ళినప్పుడు బైబిల్ చెప్పేటువంటి మాట, నాలుక అనేది ఏం చేస్తుంది వాక్యానుసారంగా చూసినప్పుడు మొదటగా చెడుతనము చేస్తుంది. యోబు గ్రంథము 20 అధ్యాయము 12 వచనం. 2 ఇచ్చకపు మాటలు మాట్లాడడం అనేది చేస్తుంది. కీర్తన 5వ కీర్తన 9వ చరణం. 3 కపటముగా ఉండటము మాట్లాడటము చేస్తుంది. కీర్తన 50వ కీర్తన 19వ చరణం. 4 భూసంచారము చేసేదిగా ఉంది. కీర్తన 73:9 ప్రకారంగా. 4 కోపదృష్టి కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. సామెతల గ్రంథము 25:23 ప్రకారంగా. 6 మోసము చేసేటువంటిదిగా ఉంటుంది. రోమపత్రిక 3:13 ప్రకారంగా. 7 అతిశయము చేస్తుంది. యాకోబు పత్రిక 3:5 ప్రకారంగా 4 చేసేటువంటిది. ఈ 4 యొక్క పోలిక ఎలాగుంటుంది, ఎలాగ పోల్చి చెప్పుకోవచ్చు? నాలుకలో నుంచి 4తో మాట్లాడే మాట దేనికి పోల్చి చెప్పచ్చు? అందులో వాక్యాన్ని బట్టి చూస్తే కత్తి వంటి మరి మాటలు, కీర్తన 57:4 ప్రకారంగా. రెండవదిగా గూతక మరి బాణములు లాంటివి, ఇర్మియా గ్రంథము 9:8 ప్రకారంగా. 3 అగ్ని వంటిదిగా పనిచేస్తుంది. యాకోబు పత్రిక 3:6 ప్రకారంగా. 4 విషము వంటిది. యాకోబు పత్రిక 3:8 ప్రకారంగా. ఇది 4 మాట్లాడే మాట ఇట్లా పోల్చి ఈ పోలికతో మనం చూసినప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వాక్యంలోకి వెళ్ళి చూసినప్పుడు. మామూలుగా అయితే నాలుకతో ఎట్టబడితే అటు మాట్లాడేస్తూ ఉంటారు. ఏదేదో చలాకీగా అనే తొందరలో అసంతోషంలో అనిపిస్తుంది, కానీ వాటి ప్రభావం పోలికలతో చూసినప్పుడు ఎంత నష్టము తెచ్చుకుంటున్నామో అన్నట్టుగా. మనకు మరి నాలుకను అదుపు చేసుకొని మరి నాలుక కంట్రోల్లో ఉండటానికి మరి ఉండవలసినటువంటిది ఏంటి, అది ఒక అని చూసినప్పుడు సామెతల గ్రంథము 12:18 ప్రకారంగా జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, జ్ఞానము ఆ నాలుక. దానికి భక్తుడు అంటాడు, ప్రభా నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. కనుక హృదయంలో వాక్యము అనేది ఉన్నప్పుడు
వాక్య జ్ఞానం ఉన్నప్పుడు అవే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది జ్ఞానం కలిగినటువంటి నాలుకగా, అది ఆరోగ్యదాయకముగా ఉండునట్లుగా చేస్తుంది. 2 సామెతల గ్రంథం 10:20 ప్రకారంగా నీతిమంతుని నాలుక ప్రశస్తమైనటువంటి వెండి వంటిది. మన యొక్క తలంపు, మన యొక్క ప్రవర్తన, తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి కూడా నాలుక దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. 3వదిగా సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికము అనేది కలిగినప్పుడు అది కూడా శరీరం ఎప్పుడైతే సాత్వికంలోకి వస్తుందో ఇది కూడా ఆ కంట్రోల్కి రావటం జరుగుతుంది. శరీరాన్ని పోషిస్తూ శరీరాన్ని దాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా శరీరాన్ని స్వాధీనం చేసుకొని అది విజృంభించేటువంటి పరిస్థితి కలగకముందే సాత్వికము అనేది కలగటానికి, సంపాదించుకోవటానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడాలి. సామెతల గ్రంథము 15:4 ప్రకారంగా. అలాగనే 4 విడుదల పొందిన నాలుక ఆనంద గానముతో ఉండును. కీర్తన 126 కీర్తన 2వ చరణం ప్రకారంగా ఏ బంధకాలు, ఆటంకాలలో మాటను బట్టి కానీ, పలికేటువంటి పదములను బట్టి కానీ, పదజాలను బట్టి కానీ ఎప్పుడు కూడా చిక్కుకోకుండా జాగ్రత్త కలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. అలాగనే 5వదిగా నీతిమంతుని నాలుక న్యాయము ప్రకటించును. కీర్తన 37:30 ప్రకారంగా. కనుక నీతిమంతుడు న్యాయంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. దాన్ని బట్టి నాలుక కూడా ఆ కంట్రోలింగ్కి రావటం అనేది జరుగుతుంది. 6వదిగా ఆయన కీర్తిని దినమెల్లా సల్లాపము చేయు నాలుక. దేవుణ్ణి స్తుతించేటువంటిదిగా, దేవుణ్ణి గణపరిచేటువంటిదిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటిదిగా, దేవుణ్ణి ఎప్పుడు కూడా కీర్తించి గణపరించి హెచ్చించేటువంటి ఇది ఎప్పుడైతే మనము చేస్తామో ఆటోమేటిక్గా అది కూడా జాగ్రత్త అనేది ఆ ప్రభావం, దేవుని యొక్క ప్రభావము, ఆయన సన్నిధి ప్రభావము ఆటోమేటిక్గా అది కంట్రోల్కి రావటానికి, కంట్రోల్ ఉండటానికి దారితీస్తుంది. ఇది మన జీవితంలో జీవ మరణములు నాలుక వశమున్నప్పుడు అవి చేసేటువంటిది ఏంటో, వాటిని ఏ విధంగా చేస్తున్నాయని వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పోల్చినప్పుడు వాక్యంతో పోల్చి చూసినప్పుడు తెలియకుండానే ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో, అలాంటి దాన్ని మనం ఎలాగ కంట్రోల్ చేయాలో, ఎలాంటి కంట్రోల్లో ఉండాలో ఎప్పుడు కూడా మన జీవితంలో మౌనంగా ఉండటం అనేది, ప్రార్థన చేయటం అనేది, ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క శక్తిని, ఆ వరములను కలిగినటువంటి వారంగా మన హృదయంలో ఎప్పుడు కూడా వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత కలిగినటువంటి వారంగా దేవుణ్ణి స్తుతించి కీర్తించేటువంటి వారంగా ఉన్నప్పుడు మన జీవితాలలో అది కంట్రోల్ చేయబడి కంట్రోల్ అదుపులో నుండి జాగ్రత్త ఉండటానికి దారితీస్తుంది. ఇది మనకు దేవుని వాక్యము. దేని ఫలము కావాలి నీకు, ఏ ఫలము అనుభవిస్తున్నావు, ఎలాంటి ఫలము నువ్వు కలిగినటువంటి వాడుకున్నావు అనటానికి అది దేని ద్వారా అంటే నాలుక ద్వారా. నాలుక వశము అనేది ఎలాగుండాలి, మరణ వశము కాకూడదు, జీవ వశము కావాలంటే మనం దేని యందు ప్రీతిపడాలి అంటే మంచిని గురించే, ఆ మంచి మాటలను బట్టి మనకు జీవము, ఆ జీవదాత అనేటువంటి దేవుడు ఆ జీవము కలిగి ఉండటానికి, జీవముతో మనము జీవించటానికి ప్రభు దాని యొక్క ప్రతిఫలము మనం అనుభవించేటట్లుగా ప్రభు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలను బట్టి ఈరోజు మీరు దేని వశము అయి ఉన్నారు, దేని యందు ప్రీతి పడుతున్నారో వాక్యం చెప్పినట్లుగా సరి చేసుకోవటానికి
సరిదిద్దుకొని మరి అలాంటి జీవముతో కూడినటువంటిది ఏది చూసినా ఎలాగ చూసినా మనము మరి జీవముతో కూడినటువంటిదిగా ఉండటానికి ప్రభు యొక్క సహాయము అందించబడునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలమందు మీ అమూల్యమైనటువంటి సత్యవాక్కులను మాకు తెలియచేశారు. ఎంత తెలియకుండానే నాలుక యొక్క ప్రభావం ఎలాగ పనిచేస్తుందో, ఎలాంటి ప్రభావం కలిగినటువంటిదిగా ఉన్నదో దాన్ని అదుపు చేయటం ఎలాగా, దాన్ని బట్టి ఎలాంటి నష్టాలు, ఎలాంటి కార్యాలు, ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఉంటుందో, ఆ పదజాలములో ఉన్నటువంటి అర్థాలు ఎన్ని విధాలుగా దారి తీస్తుందో అన్నీ కూడా తెలియచేశారు. ఈ మాటలను బట్టి బిడ్డలు వింటున్నారు. సరి చేసుకొని నాయన జీవము కలిగి నాయన జీవంలోకి ప్రవేశించడానికి తన ప్రతిఫలం బిడ్డలు అనుభవించే కృప దయచేయమని, ఈ దిన బిడ్డల యొక్క ప్రతి ఒక్క ప్రయత్నంలో, ప్రయాసంలో నాయన మీరు మీ స్వాధిలో ఉంచుకొని బిడ్డలు ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమెన్.